మార్స్. ఎవరా నువ్వు? నా స్థావరంలోకి వచ్చి నన్నే హెచ్చరిస్తున్నా. గుండెరా నీకు? నాకున్నది ఒకటే గుండ్రా. నీలాంటి బడబడి రౌడీ నాయలను ఏర్పడడానికి వచ్చిన సిబిఐ ఆఫీసర్ అభిమన్యు. నన్ను ఎదిరించి అంత మనగాడివా నువ్వు? నువ్వేంట్రా? నేను బండా గణేష్ అంటే ఇంకా ఏందో అనుకున్నా. నువ్వేంట్రా ఇలా ఉన్నావు? ఏంట్రా తప్పు చేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా అరెస్ట్ చేస్తా. అయితే నేను చేసిన తప్పేంటంట? కల్తీ సారా కాస్తూ తప్పు చేస్తున్నావు. అది ఎందరో మైకులు బలైపోతున్నారు. మర్యాదగా ఆ వ్యాపారం మానుకో. పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. బెదిరిస్తున్నావా? కాదు, హెచ్చరిస్తున్నాను. వచ్చి హెచ్చరిస్తున్నా. నేను మగవాళ్ళతో ఎక్కువగా మాట్లాడతాను, నీతో కాదు. అన్నా గణేష్ అనుకుంటే గణేష్ అనుకున్నా. ఏంటి నీతో నేను మాట్లాడేది? నీతో నేను ఎందుకునేది? నేనెవరో తెలుసా? అభిమన్యు, అభిమన్యు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అభిమన్యు. దగ్గర పెట్టుకొని మాట్లాడు. చూడు ఆఫీసర్, ఈ పంటగానే తలుచుకుంటే ఇప్పుడే ఎక్కడే కాల్చినట్టు కాల్చి పారవేయగలను. అంతటి శక్తి ఉన్న ఈ బండ గణేష్తో పెట్టుకుంటున్నామని గుర్తుంచుకో. దేశం కోసం పోరాడుతూ ఎందరో అమాయకులు బలైపోతున్నారు. ఎవరి వల్ల? కేవలం నీలాంటి వాళ్ళ వల్లే. మర్యాదగా పద్ధతి మార్చుకొని వ్యాపారాన్ని మానుకో. చూడు మిస్టర్ అభిమన్యు, ఈ మాటలు, నీటి మాటలు బడికి వెళ్ళే పిల్లల చెప్పు వింటారు. నా దగ్గర కాదు, ఈ నియోజకవర్గంలో పేరు వచ్చిన పెద్ద సేవ కంటక్టర్ని పండగలేదంటే నేనే. నా దగ్గర కాదు నీ కుప్పి గంతులు. అవినీతి అధికారులతో చేతులు కలిపి వ్యాపారాన్ని బాగా సాగిస్తున్నావు. ఆపకపోతే నిన్ను అరెస్ట్ చేసి బొక్కలో వేస్తాను. అది నా ఇష్టం. మధ్యలో నువ్వు ఎవడేరా నన్ను ఆపటానికి? నువ్వు మిగిలిచ్చిన వాళ్ళు అందరూ అతమచ్చ చేతులు రైవే. అంతం చేయడం నాకు పెద్ద లక్కే కాదు. నా మాట విని నీకెంత డబ్బు కావాలో తీసుకో. నిన్ను కోటీశ్వరుని చేస్తాను. నువ్విచ్చే డబ్బు తీసుకొని కకుర్తుపడి, నువ్విచ్చే డబ్బు తీసుకొని లక్షాధికారు కోటాధికారు కావాలని కానీ నేను ఈ ఉద్యోగం సంపాదించింది. ఇలాంటి వాళ్ళని ఎంతో మందిని చూసి ఈ స్థాయికి వచ్చిన వాడిని. నువ్వెంత? నిన్ను కాదు, నిన్ను పుట్టించిన భగవంతుడు కూడా గడగడలాడగలడు ఈ అభిమన్యు. ఇవన్నీ మాట్లాడనవసరం. నీతో నేను ఎక్కువగా మాట్లాడను. మర్యాదగా చేసిన నేరాలన్నీ ఒప్పుకొని రావు, లేదా నేనంటే ఏందో నీకు చూపిస్తా. అరే అభిమన్యు, నువ్వు ఎవరి మీద సవాలు విసురుతున్నావో తెలుసా? ఈ సకల చరాచర జగత్తులో కలిగట్టు చూపుతో సాధించగల బండగలితో మాట్లాడుతున్నామని గుర్తు పెట్టుకోరు అబ్బాయి.